అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అవును సారు, చిన్నోడి ఆపరేషన్కు కావలసిన 19 లక్షల డబ్బు ఈ పెట్టెలోనే ఉన్నది. ఏంటి 19 లక్షలా? అంత డబ్బు మీకెలా వచ్చింది? అంటే సారు అది 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారనుకో, ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. వచ్చేసిందమ్మా, లక్ష్మీదేవి వచ్చేసింది. అక్షరాల 19 లక్షలు ఇచ్చేశారు. అక్కంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా సారు. మా చిన్నోనికి అమ్మ కంటే ఎక్కువ ఎవరైనా ఉన్నారంటే అది అలివేలే సారు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తమ్మునికి మాట తెప్పించాలని ప్రయత్నం చేస్తుంది సారు. మై గాడ్, అంత మూర్ఖంగా ఎలా ఆలోచించింది? అసలు బుద్ధి జ్ఞానం ఉందా అమ్మాయికి? అదేంటి సారు అట్టా అంటారు? అది అంత పెద్ద త్యాగం చేస్తా ఉంటే మెచ్చుకోవాల్సింది పోయి ఇది త్యాగం కాదు, పిచ్చితనం. అసలు డబ్బులకి బాడీ పార్ట్స్ అమ్మడం అనేది లీగల్ కాదు. పైగా ఇలా బ్లాక్ మార్కెట్లో అవయవాలు అమ్మితే అవతలి వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టరు. అసలు ఇలా చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? వెనక ముందు ఎవరూ లేనోళ్ళం సారు. దానికున్నది ఒక్కగానొక్క అవ్వ. ఆ అవ్వకు కూడా విషయం చెప్పకుండా ఆపరేషన్కి వెళ్ళిపోయింది. వాట్? ఆపరేషన్కి వెళ్ళిపోయిందా? ఆ, గాడ్, ఇంతకీ ఏ హాస్పిటల్? ఇక్కడికి దగ్గరలోనే సారు. అయితే వెంటనే పద. ఏటైనా సారు? ఎలా పడితే అలా కిడ్నీలు ఇవ్వకూడదు. ఆ, దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అంత ఈజీ అనుకుంటున్నావా? అర్జెంట్గా పద, కారెక్కు, పద, బండిది ఎక్కు. డాక్టర్, ఆపరేషన్కి ఇంకెంత టైం పడుతుంది? కొంచెం టైం పడుతుందమ్మా. ఎందుకు, భయంగా ఉందా? ఆహా, భయమేం లేదు సారు. కానీ ఆపరేషన్ చేసే ముందు మా తమ్ముడితో ఒక్క మాట మాట్లాడి వచ్చేస్తాను సారు. ఇప్పటికే లేట్ అయిందమ్మా. ఇంకా ఆలస్యం అయితే డబ్బిచ్చిన వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. అయ్యో అమ్మో, వద్దు సారు, వద్దు. నా తమ్ముడిని ఆపరేషన్ తర్వాతే చూసుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాను. నర్స్, మిగతా ఏర్పాట్లు చూడు. ఓకే డాక్టర్. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే. నర్స్, వెనక్కి తిప్పు.